తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లలో 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు ఆన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఈ 5 కార్పొరేషన్లలో 4 జనరల్ మహిళలకు కేటాయించారు. మరో 1 కార్పొరేషన్ మాత్రం ఆన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 10 కార్పొరేషన్లలో 1 ఎస్సీ, 1 ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు. మరో 5 కార్పొరేషన్లు ఆన్ రిజర్వ్ కింద కేటాయించారు. ఈ 5 కార్పొరేషన్లలో 4 జనరల్ మహిళలకు కేటాయించారు. మరో 1 కార్పొరేషన్ మాత్రం ఆన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. తెలంగాణలో కార్పొరేషన్, మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించారు. కొత్తగూడెం ఎస్టీ జనరల్, రామగుండం ఎస్సీ జనరల్, మహబూబ్ నగర్ బీసీ మహిళ, మంచిర్యాల బీసీ జనరల్, కరీంనగర్ బీసీ జనరల్, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు కేటాయించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ కు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో మరో ఎన్నికల హడావుడైతే మొదలైంది. ఇటు ప్రభుత్వం మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రిజర్వేషన్ కూడా ఖరారు చేశారు. మొత్తం 120 మున్సిపల్ కాక ఉండగా 10 కార్పొరేషన్లు మొత్తం తెలంగాణలో ఉండగా వీటన్నిటికి కూడా రిజర్వేషన్ ఖరారు చేశారు. ముఖ్యంగా మనము కార్పొరేషన్ రిజర్వేషన్ చూసుకుంటే కొత్తగూడెంకి ఎస్టీ జనరల్, రామగూడెంకి ఎస్టీ జనరల్ గా నియమించారు. అలాగే జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మహిళా జనరల్ ని కేటాయించారు. ఖమ్మానికి మహిళా జనరల్, నిజామాబాద్ కి మహిళా జనరల్, నల్గొండకి మహిళా జనరల్, అలాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వ్డ్ గా ఉంచారు. అలాగే మహబూబ్ నగర్ బీసీ మహిళలు, మంచిర్యాలకు బీసీ జనరల్, కరీంనగర్ కి బీసీ జనరల్ కేటాయించారు. మొత్తం ఈ 10 కార్పొరేషన్లలో ఎక్కువ శాతం కూడా మహిళలకే పెద్దపీట వేశారు. మొత్తం మహిళలకే రిజర్వ్ గా కేటాయించడంతో మహిళలు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరొక కార్పొరేషన్ కి, మున్సిపాలిటీలకి ఎన్నికల నేపథ్యంలో మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఎన్నికల కోలాహలం అయితే నెలకొని ఉంది. అనేక మంది ఆశావాహులు ఇటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ తరఫున ఆశావాహులు మొత్తం కూడా ఈ ఎన్నికల్లో నిలబడి గెలుపొందాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మొత్తం రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారు ఎక్కువ స్థానాలు గెలుపొందే దిశగా మొత్తం ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించిన నేపథ్యంలో ఆ రిజర్వేషన్ల ప్రకారం పోటీలో ఉండేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న నేపథ్యంలో మరి కొద్ది రోజుల పాటు ఎన్నికల కోలాహలం అయితే తెలంగాణలో ఉండనుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.